మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించుగాక. ప్రియ దేవుడి బిడ్డ, మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి ప్రార్థన చేస్తున్నాం. కృపగల దేవుడు మీ జీవితంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు సర్వోన్నతమైన దేవుడు జరిగించబోతున్నాడు. ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు అనుగ్రహించబోతున్నాడు. అనేక మంది జీవితాల్లో అంటున్న మాట ఏంటంటే, అన్నా మేము అనేక మందిని నమ్మి మేము మునిగిపోయాము, మోసపోయాము, మా కొరకు ప్రార్థన చేయమని అనేక మంది కన్నీటితో వారు మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ చేస్తున్నారు. కనుక సర్వోన్నతమైన దేవుడి వైపు చూడండి. ఆయన నీ జీవితంలో ఏది మునిగిపోయావు, ఏది నువ్వు మోసపోయావు, నష్టం జరిగిందో దాని నుంచి బయటికి రాలని కృంగిపోతున్నావు. సర్వోన్నతమైన దేవుడు దాంట్లో నుంచి నిన్ను బయటికి రప్పించడుగాన శక్తివంతుడు. ఈ వాక్యం నీ జీవితంలో ఏ విషయంలో మునిగిపోయావు, ఏ విషయంలో నీకు నష్టం జరిగిందో, ఏ విషయంలో నేను బయటికి రాలని భయపడుతున్నావో వాటన్నిటి నుంచి నా దేవుడు నీకు విడుదల దాయిచ్చాడు. మనము లేఖనాలు గమనించినప్పుడు మత్తయి సువార్తమానం 14వ అధ్యాయము 30వ వచనం చూసినప్పుడు చూడండి, పేతురు గారు గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు ఇక్కడ పేతురు నుంచి మనం చూసినప్పుడు పేతురు మరి యేసు ప్రభు సముద్రం నడుస్తున్నప్పుడు యేసు ప్రభును చూసి విశ్వాసంతో అంటున్న మాట ఏంటంటే, అయ్యా నేను కూడా నడుస్తాను అన్నప్పుడు చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభు కూడా నడవమని చూడండి, మనం గమనించినప్పుడు యేసు ప్రభును చూసి నడుస్తున్నంత వరకు తను మునిగిపోలేదు. కానీ ఎప్పుడైతే గాలిని చూశాడో మునగటం ప్రారంభించాడు. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు పేతురు గారికి ఈత రాదా, గచ్చేతగాడు, గలిలయ సముద్రంలో ఉన్నవాడు, సముద్రం గడిపినవాడు, కానీ ఈత రాక కాదు. చూసినప్పుడు మునిగిపోవడానికి కారణం ఏదంటే భయము. దేని చూసి భయపడ్డాడు? గాలిని చూసి భయపడ్డాడు. ప్రియ దేవుడి బిడ్డ, ఎప్పుడైతే భయము తన జీవితాన్ని ఏం చేసిందంటే మునిగిపోయేటట్టు చేసింది. కనుక అతను మునిగిపోతుంటే ప్రభు మౌనంగా లేడండి. అయ్యా నేను మునిగిపోతున్న కేకలు వేస్తుంటే చూడండి, అతన్ని ఆ మునిగిపోయే స్థితిలోంచి పైకి లేపాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్న నీ జీవితంలో ఏ విషయాలను మునిగిపోయావు, ఏ విషయం నష్టం జరుగుతుందో దేన్ని బట్టి భయపడి అయ్యో మేము మునిగిపోతామని కేకలేస్తున్నావో, అయ్యో మేము మోసపోయామని కేకలేస్తున్నావో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, నువ్వు చేస్తున్న చేతి పనులు కానీ, ప్రియ దేవుడి బిడ్డ గమనించినప్పుడు ఎవరినో నమ్మి నువ్వు పెట్టుబడి పెట్టి ఈరోజు అక్కడి నుంచి రాక మరి భయపడుతున్నావా? నేను మునిగిపోయాను అనుకుంటున్నావా? ప్రియ దేవుడి బిడ్డ, ఇదిగో నిన్ను నమ్మిన వారు నిన్ను మోసం చేశారా? నీకు తీర్పు వ్యతిరేకంగా వస్తున్నాయా? ఒకవేళ ఎవరైనా నిన్ను నమ్మించి మోసం చేయవచ్చు కానీ, కనుక నువ్వు చూడండి, పేతురు చూసినట్టు యేసు వైపు నువ్వు చూడగలిగితే, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు చేరి కేకలేయగలిగితే, ప్రార్థించగలిగితే, నీవు మునిగిపోయిన స్థితిలో నుంచి, నువ్వు కోల్పోయిన స్థితిలో నుంచి, నీ పోగొట్టుకునే స్థితిలో నుంచి లేవనెత్తడానికి నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ఆయన నువ్వు నష్టపోతుంటే, నీ జీవితం పాడైపోతుంటే ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే సర్వోన్నతమైన దేవుడు ఏ విషయంలో నీకు నష్టం జరిగిందో, ఏ విషయంలో నువ్వు మోసపోయావో, ఏ విషయంలో నీ జీవితంలో
కన్నీటి వేదన మధ్య కృంగిపోయి నిరాశ మధ్య నీ జీవితం కొనసాగుతుందో ఆయన వైపు చూడు. దేవుని యొక్క పాదాలు పట్టుకు అడుగు, అయ్యా ఈ విషయంలో తెలుసో తెలియక నేను చేశానయ్యా, నేను నష్టపోయానయ్యా, నా అజ్ఞానం ద్వారా నేను నష్టపోయానయ్యా, నన్ను లేపయ్యా, ఈ స్థితి నుంచి నన్ను లేపు ప్రభా. ప్రియ దేవుడి బిడ్డ, ఎవరి చేతులన్నా మోసపోయావా? భయపడొద్దు. మరణమే చరణమైన పరిస్థితులు ఉన్నవా? దుఃఖిస్తున్నావా? నాకెవరు ఆధారం లేదనుకుంటున్నావా? కానీ ఎవరంటే యేసు వైపు చూడు. నిన్ను మరలా లేవనెత్తి అనేక మంది ఎదుట ఘనతాస్వాదంగా మార్చుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. నువ్వెంత జ్ఞానవంతుడమైన కొన్నిసార్లు నువ్వు మునిగిపోయే పరిస్థితులు వస్తాయి, నీకు నష్టం జరిగే పరిస్థితులు వస్తాయి. కానీ వాటన్నింటి నుంచి లేవనెత్తగల దేవుడు ఎవరంటే నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎటువంటి అద్భుతమైన జరిగించగల దేవుడు. ఆయన ఎటువంటి ఆశ్చర్యకర జరిగించగల శక్తివంతమైన దేవుడు. ఉదయకాల వాక్యమని నీ జీవితంలో ఏ విషయం నష్టపోయావు, ఏ విషయం మునిగిపోయావు, ఎవరు నిన్ను మోసం చేశారు, ప్రార్థన చేయి. సర్వోన్నతమైన దేవుడు నువ్వు కోల్పోయిన పోగొట్టుకుని నుంచి మరలా తిరిగి దేవుడు ఇటుకు ఆయన శక్తివంతమైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర స్తోత్రాలయ. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన స్తోత్రాలయ. ఎవరు ఏ స్థితిలో మునిగిపోయినా తనకు స్తోత్రాలయ. బయటికి లేవలేని స్థితిలో ఉన్నారో ప్రభువానికి స్తోత్రాలయ. వాళ్ళు కోల్పోయి పోగొట్టుకొని వారు మోసపోయిన స్థితిలోంచి మరలా మీరు లేవనెత్తమని అడుగుతున్న ప్రభువానికి స్తోత్రాలయ. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో వారు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయబడును గాక. అనారోగ్యంతో పీడిస్తున్న ప్రజలకు ఇప్పుడే స్వస్థత కలుగును గాక ఇస్తున్నాము. ఇప్పుడే స్వస్థత కలుగును గాక, ఇప్పుడే విడుదల కలుగును గాక ప్రభువానికి స్తోత్రాలయ. సహాయం దయచే ప్రభువానికి స్తోత్రాలయ. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ప్రభా ఉద్యోగ పరిస్థితి చూస్తున్నారు, ఉద్యోగాలు దయచే ప్రభా. వారు చేస్తున్న వ్యాపారాలు దీవించండి అయ్యా. చేతి పనులు దీవించమని అడుగుతున్న ప్రభావానికి స్తోత్రమయ్యా. వివాహం పరిస్థితులు చూస్తున్న బిడ్డలకు నా తండ్రి నీ చిత్తానుసారి వివాహాలు జరిగించమని అడుగుతున్న ప్రభావానికి స్తోత్రాలయ్యా. అయ్యా సంతానం బిడ్డల సంతానం దయచేయమని అడుగుతున్న ప్రభావానికి స్తోత్రాలయ స్వామి. ఆర్థిక సమస్యలలోని విడుదల దయచే ప్రభావానికి స్తోత్రాలు స్వామి. అయ్యా రకరకాల సమస్యల చేత కృంగిపోయి అయ్యా ఎవరి చేతులు ఒకవేళ మోసపోయి నా తండ్రి దాని నుంచి బయటకు రాలేక నా తండ్రికి స్తోత్రాలు ఉన్నారు ప్రభా. అయ్యా దాంట్లో నుంచి మీరు బయటకు రప్పించి నీ నామాన్ని కనపరచు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ వాక్యం విన్నారు ప్రభా, వారిని దీవించి ఆశీర్వదించు నా తండ్రి. ప్రభా ఏ విషయంలో క్యాప్లు వేస్తున్నారో, ఏ విషయంలో భయపడుతున్నారయ్యా, వారి భయాలన్నీ తొలగించి నీ నామాన్ని కనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించారు.